తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వచ్చే నెల 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. నేడు ఈ డిప్ టోకెన్లు ఉన్న భక్తులకే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రేపు కూడా ఈ డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనమిస్తారు. నిన్న స్వామివారిని 67,000 మంది భక్తులు దర్శించుకోగా 2.25 కోట్ల ఆదాయం వచ్చింది. మరిన్ని వివరాలు మా తిరుమల ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, తిరుమల శ్రీవారి ఆలయంలో నిన్నటి నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. మనం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము, చూడొచ్చు విజువల్స్ లో. ఆలయం వద్ద భారీ ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎవరికైతే ఈ డిప్ లో టోకన్లు పొందారో అటువంటి వాళ్లకు మాత్రమే దర్శనాలు కల్పిస్తుంది టీటీడీ. మొత్తంగా నిన్నటి రోజున 67,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు కూడా 67,000కు మించి స్వామివారిని దర్శించుకోనున్నారు. అంటే ఈ 3 రోజుల పాటు కూడా ఈ డిప్ లో ఎవరైతే టోకన్లు పొంది ఉంటారో అటువంటి వాళ్ళని మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతిస్తుంది. 2వ తారీఖు నుంచి కూడా డైరెక్ట్ గా టోకన్లతో పని లేకుండా స్వామివారి దర్శనానికి అనుమతించడానికి టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటుంది. అదేవిధంగా నిర్ణయాలు కూడా తీసుకుంది. మనం చూడొచ్చు ఆలయం ముందు మొత్తం కూడా భక్తులతో కోలాహలంగా ఉంది. అంటే స్వామివారిని దర్శించుకున్న భక్తులు వెలుపలికి వచ్చి ప్రసాదాల కోసము ఇక్కడ వేచి ఉండడం జరుగుతుంది. మొత్తం మీద తిరుమల మొత్తం కూడా ఈ డిప్ టోకన్లు పొందిన భక్తులు రావడంతో కాస్త సందడిగా మారింది. తిరుపతి నుంచి వచ్చే వాహనాలు కూడా అన్ని అంటే అలిపిరి టోల్గేట్ వద్ద కూడా వాహనాల సందడి, ఇటు భక్తుల సందడి నెలకొంది. మొత్తం మీద ఈ 8 రోజుల పాటు కూడా ఇంకా రాబోయే జనవరి 8 వరకు కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. నిన్నటి రోజున 67,000 మంది దర్శించుకున్నారు. అయితే కాస్త తక్కువ అనిపించినప్పటికీ భక్తులందరూ కూడా సంతృప్తికరమైన దర్శనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా, క్యూ లైన్ లో వేచి ఉండే పని లేకుండా దాదాపుగా 67,000 మంది అంటే విఐపీలతో కలిపి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మొత్తం మీద 8 రోజుల పాటు అంటే మరో జనవరి 8 వరకు కూడా ఈ డిప్ ఇటు భక్తుల రాక అధికంగానే ఉంటుంది. శ్రీవారి ఆలయం మొత్తం కూడా శోభాయమానంగా అలంకరించిన పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ప్రధానంగా వైకుంఠ ఏకాదశి అనగానే అలంకరణలకు ప్రాధాన్యత ఇస్తారు. ముందుగా మహాద్వారం వద్ద ఉండే గోపురానికి ప్రతి ఏటా కూడా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే విధంగా అలంకరణలు అనేవి ఉంటాయి. మనం చూడొచ్చు విష్ణుమూర్తి, భారీ విష్ణుమూర్తి ఇక్కడ శయనిస్తున్నట్టు, అంటే శేషస్థల్పం మీద శయనిస్తున్నట్టు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీన్ని భక్తులు అంటే విశేషంగా భక్తులను ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. సమీపంలోనే ఇటు ఒక వైకుంఠం సెట్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక మొత్తం శ్రీవారి ఆలయం అంతా కూడా టన్నుల కొద్ది పుష్పాలతో అలంకరణలు చేశారు. మొత్తం ఇక్కడ మహాద్వారం నుంచి సన్నిధి వరకు కూడా వివిధ రకాల పుష్పాలు, పత్రాలు, అదేవిధంగా పండ్లు, వీటన్నిటితో కూడా అలంకరణలు భారీ ఎత్తున చేపట్టారు. దీనికోసం ఇటు గార్డెన్ విభాగం ప్రతి ఏటా కూడా శ్రద్ధ తీసుకుంటుంది. చెన్నై కావచ్చు, ఇటు కర్ణాటక, ఈ రాష్ట్రాలకు చెందిన దాతలు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి చెందిన దాతలు ఈ పుష్పాలంతా కూడా పంపుతారు. ఈ కళాకారులు కూడా, వివిధ కళాకారులు ఇక్కడికి వచ్చి వీటిని అలంకరణలో ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు. మొత్తం చూసినట్లయితే ఆలయం అంతా కూడా పుష్పాలతో నిండిపోయింది. ఇటు భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు ఈ డిప్ టోకెన్స్ ఎంతమంది భక్తులకి పంపిణీ చేయడం జరిగింది? అంటే మొత్తంగా 3 రోజులకి చూసుకున్నట్లయితే 1,89,000 మంది టోకన్లు కేటాయించారు. అంటే ఈ 3 రోజుల్లో ఇవాళ కూడా 70,000 వరకు కూడా ఈ డిప్ టోకన్లు కేటాయించిన పరిస్థితి. ఈరోజు ఈ డిప్ ద్వారా దాదాపుగా 70,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు. ఏకాదశి తర్వాత ద్వాదశికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ 2 రోజులు మాత్రమే గతంలో దర్శనాలు కల్పించేది, అంటే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది. అయితే టీటీడీ కొత్తగా ఒక 3-4 ఇయర్స్గా
10 రోజులు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కూడా దాదాపుగా ఈ మొత్తం రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకి అవకాశం ఉంటుంది. గతంలో అంటే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారని టీటీడీ అయితే అంచనా వేస్తుంది. మొత్తం మీద జనవరి 8 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. ధనలక్ష్మి. థ్యాంక్ యూ శ్రీనివాస్.